హలో అండి, ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ 65 రెసిపీ చూద్దాము. దీనికోసం అయితే క్యాలీఫ్లవర్ని కట్ చేసి మీడియం సైజ్ ముక్కలు చేసి పెట్టండి. వేడి నీళ్ళల్లో 2 టీ స్పూన్లంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి క్యాలీఫ్లవర్ ముక్కలైతే వేడి నీళ్ళల్లో వేయండి. పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు సీజన్ కదండి, ఇప్పుడైతే పురుగులేమీ ఉండవు, మంచిగా క్లీన్ అవుతుంది. పెస్టిసైడ్స్ అవి బాగా స్ప్రే చేస్తుంటారు క్యాలీఫ్లవర్కి. ఇంకా ఒక 10-12 నిమిషాలు అలా నానిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కంప్లీట్గా అయితే ఉడికించలేదండి, జస్ట్ వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టామంతే. ఇప్పుడు ఈ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేయండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా. అంటే పిండి తగ్గితే మళ్ళీ వేసుకోండి, అంటే కోటింగ్కి సరిపోను ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే తగినన్ని నీళ్లు వేసుకుంటూ మనకి ముక్కలకి పిండి అనేది మంచిగా కోట్ అయ్యేలాగా కలుపుకోండి. ఒకవేళ పిండి తగ్గింది అనిపిస్తే ఇంకో టీ స్పూన్ బియ్యం పిండి, మైదా పిండి వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. దీన్నైతే పక్కన పెట్టేసుకోండి. బాగా కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టేసి నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే పకోడీలాగా వేసేయండి. మరి హైలో పెట్టకూడదండి, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 4 నిమిషాలు అయితే పట్టింది ఇవి వేగడానికి. మరి పచ్చివి కదా, హైలో పెట్టామంటే మాడిపోతాయి, తెలిసిందే కదా. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల నుండి చక్కగా ఉడుకుతాయి, పచ్చిదనం ఉండదన్నమాట తింటున్నప్పుడు. ఇవి అలా స్నాక్ లాగా తినేసేయచ్చు. రసం అన్నము, సాంబార్ అన్నం వాటితో సైడ్ డిష్గా తినొచ్చు. నేనైతే ఫ్రైడ్ రైస్ చేశానండి, అందులో అయితే వేశాను గోబీ ఫ్రైడ్ రైస్ లాగా. చాలా బాగా ఇష్టంగా తిన్నారు. కావాలంటే మిర్చి ముక్కలు లాంటివి కూడా వేయొచ్చు, నేనైతే వేయలేదు. మీకు స్పైసీ కావాలి ఇష్టమే అంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలు మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.